మా ఏంటి ఇందాక చదువుతున్నాడు? ఏం బుక్ అది? ఇది అమ్మమ్మ 60 years బ్యాక్ రాసుకున్న పాటల పుస్తకం బుక్. దీని గురించి నేను కొంచెం చూపించాను. ఇదిగో ఇక్కడ చూడు, ఇదంట దేవుడు మేలుకొలుపు పాట అంట. ఏంటమ్మా ఇది? దేవి మేలుకు మన్నించుచున్నావు మేలుకు. ఈ సాంగ్ మొత్తం అదేనమ్మా. నువ్వు వెళ్ళేలోపు నాకు ఇదైతే నేర్పించు. ఇది ఇటు ఏంటిది? తిరుపతి కొండకు పోతూ ఉంటే చిటపట్ట చినుకులు పడుతూ ఉంటే ఓల్డ్ సాంగ్ ఉంది కదా, దాన్ని ఏమన్నారు? తిరుపతి కొండకు పోతూ ఉంటే తిరుమలేశ్వరుని స్మరిస్తూ ఉంటే 7 కొండలు ఒకేసారిగా ఆడుతూ పాడుతూ ఎక్కుతూ ఉంటే. అప్పో భలే రాశారు. ఎవరు రాశారమ్మా ఇవన్నీ ఇలా? ఎవరు రచించారు అంటే దీన్ని ఎలా? అమ్మమ్మ చేసిందా? మా అమ్మమ్మ ఉండుంటే ఈ పాటని ఒక సింగర్గా తయారు చేసేదేమన్నా. ఇదేంటమ్మా? ఓం హర శంకర స్టైలు అంటే అక్షరాలు కూడా పోయినాయి. ఏంటి పాట? ఓం జగదీశ్వరి ఓం హర శంకర అనే పాటకి ఓం జగదీశ్వరి ఓం జగదీశ్వరి జగన్నాథ వంశక రాజభట్ట దేవర గుర్తుందా మనకి? ఇంకా కొంచెం గుర్తుంది. ఇదేంటమ్మా? మంగళహారతి. ఇది కూడా సినిమాల పాటేనా? మంగళహారతి కాదు కాదు. మరి ఏంటిది ఇది? ఇది అమ్మమ్మ వాళ్ళు నవరాత్రులు చేసేవాళ్ళు. ఏంటి పాట పాడు. ఇది ఏం పాట అమ్మా? గోరంక కెందుకో అనే కొండంత అలక. ఇదే సినిమాల పాట. ఇది కూడా గోపాల కృష్ణుడా నీకెందుకు అలక, అలకలో ఏముందో తెలుసుకోరాదా. కృష్ణుడు రాధాని మిక్స్ చేస్తూ గోరంక కిందుకు అనే పాటని కృష్ణుడు రాధ మీద ఇచ్చేసారనమాట. సుబ్రహ్మ ఎంత హాయి ఈ రేయి మాదిరి సాంగ్. ఓ బ్రాకెట్ లో మాదిరి అని రాశారా? దాని ఏంటిది? ఎంత హాయి మురళి ఎంత మధుర వీరవళి. అమ్మ ఎందుకనమ్మా అన్ని రాధాకృష్ణుని మీదే దీన్ని మార్చారు? అమ్మమ్మకి కృష్ణుడు ఇష్టమని ఎక్కువ కృష్ణుడి మీద మార్చారు. నాకు కూడా అంతే, చాలా ఇష్టం. మా అమ్మమ్మ పేరు నా పేరు ఒకటే అనమాట. అమ్మమ్మ పేరు పెట్టుకునేందుకు మా అమ్మమ్మకి ఏమైతే ఇష్టాలు ఉన్నాయో, డిజైనర్ ఇష్టం, సింగింగ్ ఇష్టం, డాన్సింగ్ ఇష్టం, కుట్లు అంటే ఇష్టం, వంటలు ఇష్టం. సో అవన్నీ నాకు వచ్చినాయి అనమాట. ఆ పేరు సుశీల అనమాట. ఏంటి ఓల్డ్ సాంగ్ పేరు? మన ఆనందమయమైన సంసారమే. ఏం పాడు. మన ఆనందమయమైన సంసారం. దీన్ని ఎలా మార్చారు? జయ కాశ్యాయిని మీద మార్చారు సార్. అమ్మవారు జయహారాతి కైకోను కాశ్యాయని అంట. అసలు నిజంగా పాత పాటలు వర్షన్ నాకు కొన్ని తెలియదు అనమాట. అందుకే అమ్మని అడుగుతున్నా. ఎట్లాగైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ప్రతి పాటలో కూడా మీనింగ్ అయితే ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఇంత మంచి పాట అయితే రావడం చాలా కష్టం. పాట అమ్మా ఇది? ఏ సినిమాలో పాట? అంతే. ఓహో, ఏ సినిమాలోది కాదు. ఏది పాడు ఇది? అంబవందనం జగదాంబవందనం తల్లి శంభుగంటురాణి కళ్యాణి వందనం వేదములను కర్ణ తల్లి వేల వేల వందనం. ఎంత బాగా పాడుతున్నావు అమ్మా. నాకు ఒక్కడు కూడా రావు ఇవన్నీ నేను గ్యారంటీ నేర్చుకుంటా. పాటే అంత. ఓ బస్తీ దొరసాని ఎవరమ్మా అందులో అసలు? అక్కినే నాగేశ్వరరావు. ఇది కూడా ఓ దాన్ని ఎలా మార్చారు? ఓహో బాల కృష్ణయ్య, ఓహో ముద్దుల కృష్ణయ్య, ఈ పాట నాకు గుర్తుంది. గొల్లబామలను గూడి చల్లనవ్వబోయావా, పుట్టి మీద పాలు పెరుగు అట్టే తినిపోయావా, గోపికలందరూ గూడి నీకు మంగళహారతులు ఇచ్చారు. ఇది మాత్రం నాకు గుర్తుంది. ఇది నేర్పించావు మా అక్కకి నేర్పిస్తుండే నేను విని నేర్చుకున్నా. ఎంతసేపు మా అమ్మ నాగక్క, మా ఇంటి పక్కన మా ఫ్రెండ్లో చిన్నమ్మ ఉన్నారనమాట. అందులో వాళ్ళ అమ్మాయి నాగక్క, మా ఫ్రెండ్స్ రాధా, వాళ్ళు వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చేవారు. అమ్మ ఇలా నేర్పిస్తుందని.
సో మమ్మీ ఎప్పుడైనా పాటలు నేర్చుకో వంటలు నేర్చుకో అంటే నేను అసలు ఉండేదాన్ని కాదు, పరిగెత్తు ఉండేదాన్ని. మా అక్కకి నేర్పిస్తుంటే నేను విని నేర్చేసుకునేదాన్ని. ఇది పాడే పాట జగన్నేటి పాట. ఇది ఇది ఏం సాంగ్ అమ్మ ఇది? దేని స్టైలు కాదు, మంగళహారతి. ఊరికే మంగళహారతి పాట జగన్ నిర్మాణ ప్రభావం, అది మేము ఆల్రెడీ మొన్న పాడి వినిపించాము. ఇదమ్మా ఇది ఊరికే కీర్తన. ఏం పాడమ్మా? అంత వేడు కోరిన నాపై అంతమైన కరుణ చాలా లేదు. చాలా లేదుగా కొంచెం మర్చిపోయినట్టున్నాం, కానీ బాగుంది. నెక్స్ట్ వీడియోలో మిగతా సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ బుక్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. కానీ అమ్మ ఈ 2 రోజులు అయితే నాకు కొన్ని సాంగ్స్ నువ్వు నేర్పించాను. సరేను, సరేనా చెప్పాక ఏమన్నా అంటే ఏమంటుంది సార్, అప్పుడు నేర్చుకోమంటే వెళ్ళిపోయావుగా ఆడుకోవడానికి, ఇప్పుడైతే గుర్తొచ్చిందా అని అడుగుతుంది. నేను మా బుడ్డదానికి నేర్పియాలిగా మరి. అసలు నిజంగా సూపర్ అండి. దీంట్లో ఇగో ఇది చూపించు, ముగ్గులండి, 5 చుక్కల ముగ్గు, జోకర్ ముగ్గు అంటే ఇది చూడు, జోకర్ ముగ్గు అంట. ఇవన్నీ ముగ్గులు కూడా ప్రాక్టీస్ చేసుకున్నారు ఈ పుస్తకం. ఆ చిన్నప్పుడు నేనైతే మెలికల ముగ్గులు బాగా వేసేదాన్ని కదమ్మా. నేను మక్కేమో డిజైన్స్ వేసేది, నేనేమో మెలికల ముగ్గులు చాలా ఇష్టం అనమాట. ఎన్ని ఆఖరికి 20 చుక్కలు ఉన్నా సరే మెలికల ముగ్గే నేను ప్రిఫర్ చేసుకునేదాన్ని. నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు. ఇప్పుడు అసలు ముగ్గు చెయ్యే తిరగట్లే నాకు, కానీ వేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి, కంటిన్యూ చేయండి.